ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ గరుడాత్రి ఒరిజినల్ కంచిపట్టు చీరలు సాక్షాత్తు కంచి ధరలకే. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్, అర్జెంట్ గా ఒక టాపిక్ మీద మాట్లాడాలి అని చెప్పి మీరు రావటం జరిగింది. బుధ కుజ శనిలు కలిసేటటువంటి పరిస్థితి. కలిసారా సార్ ఆల్రెడీ గోచారంలో? కలవబోతున్నారు. మరి డెడ్లీ కాంబినేషన్ అని అనుకోవాలా? మరి ఈ కాంబినేషన్ రీత్యా ద్వాదశ రాశులకి కూడా ఎటువంటి ఫలితాలు ఉంటాయి, అట్లాగే యావత్ ప్రపంచం మీద ఇది ఏమైనా ఇంపాక్ట్ ని చూపిస్తుందా అనేది ఒకసారి మీ ద్వారా తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటేనండి, మనకి 11 ఏప్రిల్ నుంచి కలవబోతున్నాయి. దీని ప్రభావం 9 నుంచే ఉంటుంది, 9 ఏప్రిల్ నుంచే ఉంటుంది. ఇది 27 రోజుల పాటు ఉంటుంది దీని ప్రభావం. లాంగ్ పీరియడ్ 27 డేస్ ఉంటుంది. ఇది పర్టికులర్ గా నేను అదేం సార్, కుజుడు మారడా? అక్కడే ఉంటాడా? కుజుడు అక్కడే ఉంటాడు. 45 డేస్ ఉంటాడు కదా. మొన్ననే వచ్చాడు కాబట్టి 45 డేస్ ఉంటాడు. ఆల్మోస్ట్ మే 12 వరకు ఉంటాడు ఆయన. ఓకే. మే 12వ తేదీకి మేషంలోకి వెళ్తున్నాడు ఆయన. కాబట్టి ఈ శని కుజులు ముందే కలిసి ఉండగా బుధుడు ఎంటర్ అయినప్పుడు ముందుగా దేశకాల పరిస్థితులు ఎలా ఉంటుంది అండ్ వీటికి ఎట్లా ఉంటుందని చూసుకున్నట్లయితే, అంటే 12 రాసుల వరకు ఎలా ఉంటుందని చూసుకున్నట్లయితే, ఇది బుధుడు షేర్ మార్కెట్కి కారకుడు, కమ్యూనికేషన్ రంగాలకు కారకుడు. కాబట్టి షేర్ మార్కెట్ చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. షేర్ మార్కెట్లో ఇప్పుడు వరకు ఇన్ని రోజులు చూసింది ఒక ఎత్తు, ఇక్కడ నుంచి చూసేది ఒక ఎత్తు. గుర్తుపెట్టుకోండి, చాలా ఫ్లక్చువేషన్స్ ఉంటాయి ఇక్కడ. అలాగే వాయుతత్వ గ్రహం ఇది, జలరాశుల్లో ఉండే అగ్నిగ్రహాల దగ్గరికి వెళ్తుంది. కాబట్టి ఏంటంటే జలంలో ఉండేటువంటి స్టీమర్స్ మీద ఇప్పుడు మనకి కొన్ని ఇంధనాలు వస్తున్నాయి, వాటికి సంబంధించిన విషయం మీద ఎక్కువ ప్రభావం ఉంటుంది. జలంలో తిరిగేటువంటి స్టీమర్స్కి కొంత సిగ్నల్స్ కట్ అవ్వడం, ఈ ఫ్లైట్లకి కొంత ఇబ్బంది రావడం, ఎయిర్పోర్ట్ల దగ్గర కొంత ఇబ్బంది రావడం అనేటువంటి చూపిస్తుంది చెప్పాలంటే. అయితే ఈ షేర్ మార్కెట్ విషయం ఒకటి అండ్ ఈ అగ్ని సంబంధించినటువంటి విషయాల్లో ఒకటి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఈ వాహనాలు, ఈ ఫ్లైట్లు తిరిగే వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి చెప్పాలంటే. ప్రతి సంవత్సరం కూడా వీళ్ళు ఎప్పుడో అప్పుడు కలవటం అనేది జరుగుతుంది కదా సార్. అవునండి. మీన రాశిలో కలవటం ఏమైనా ఇంపాక్ట్ ని చూపిస్తుందా, లేకపోతే ప్రతి సంవత్సరం దీని ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందా? అంటే ప్రతి సంవత్సరము మీరు అన్న పాయింట్ చాలా వాల్యుబుల్ పాయింట్ ఇది. ఎందుకంటే మనకు ప్రతిసారి కలుస్తూనే ఉంటాయి కదా. అంటే ఆ సంవత్సరం నవనాయకుని చూస్తారు. ఆ సంవత్సరం నవనాయకులు ఎవరయ్యారు, దాన్ని బట్టి అది ఉండే ఎఫెక్ట్ ని చూస్తుంటారు. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఒకరే ఎవరుగా మారిపోతుంటారుగా, అందుకని ఆ మార్పులు వస్తుంటాయి. మీరు ఎనీ ఇన్సిడెంట్ తీసుకోండి, మనం ఒక 50 సంవత్సరాల రీసెర్చ్ కనుక తీసుకుంటే ఆ సంవత్సరం నవనాయకులు ఎవరయ్యారు, ఆ సంవత్సరం ఉండే గోచారం ఏమిటి, అప్పుడు ఏ గ్రహాలు ఏ రాశుల్లో మారాయని తీసుకుంటే మనకు అక్కడ క్లారిటీ వచ్చేస్తుంది. దాంతోపాటు రాశి చక్రంతో పాటు కూర్మ చక్రాన్ని, సర్వతోభాత చక్ర వెదల్ని తీసుకోవాలి. వాటిని తీసుకుంటే ఇక్కడ ఏంటంటే కొంచెం ఈ ఆకుకూరలు పండించే వాళ్ళు, ఈ అరటి పళ్ళు, మామిడి పళ్ళు పండించే రైతులు కూడా కొంత అప్రమత్తంగా ఉండాలి ఈ సమయంలో. ప్రధానంగా చెప్పాలంటే కొంచెం, ఎందుకంటే మామిడి పళ్ళు ఇప్పుడు ఏమవుతుందంటే బుధుడు ఎప్పుడైతే మీనంలోకి వెళ్తాడో మళ్ళీ పరివర్తన కూడా ఉంది ఇక్కడ. బుధుడు గురువు పరివర్తన ఉంది. అంటే ఇక్కడ ఏంటి, బుధ గురువుల పరివర్తన, శని కుజుల యొక్క కలయిక, ఈ చంద్రుడు కూడా మనకి ఆల్మోస్ట్ 16వ తేదీ నుంచి 16, 17, 18 తేదీలు 3 రోజులు అక్కడ ఉంటాడు. ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ ఏం సూచిస్తున్నాయి అంటే ఇట్స్ వెరీ క్లియర్లీ కొంచెం రైతులు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. షేర్ మార్కెట్ విషయంలోని, ఫ్లైట్లు ఎక్కేవారు, ఎయిర్పోర్ట్ ప్రాంగణంలో కొంత అగ్ని ప్రమాదాలు, వాహన ప్రమాదాలు ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలోని ఏప్రిల్ 9th నుంచే దీని ప్రభావం ఉంటూ ఉంటుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ప్రధానంగా ఇవన్నీ ఒక ఎత్తు అయితే మనకి ఇప్పుడు చూడండి, సీజ్ ఫైర్ ఇంకొక నెల రోజులు ఇస్తాం, 2 వీక్స్ ఇస్తాం అంటూ ఉన్నారు. అది ఎక్కడ ఆగదు. ఎందుకంటే ఇప్పుడు మరి స్తబ్దత ఉంది కదా, ఉండదు, మళ్ళీ పెరుగుతుందండి. ఎందుకంటే బుధుడు ఎంటర్ అయిపోగానే చూడండి మళ్ళీ, ఎందుకంటే ఈ యుద్ధ దాంట్లోకి బుధుడు ఎంటర్ అవుతున్నాడు. అంటే ఏంటి, ఇంకా వేరే దేశాలు కూడా ఎంటర్ అవుతూ ఉంటాయి. ఏదో పేరుకే అంటారు కానీ మళ్ళీ 1 గంటలోనో 2 గంటల్లోనో లేకపోతే నెక్స్ట్ డేనో మళ్ళీ బాంబులు వేయడం, మళ్ళీ యుద్ధం, లేదు ఇవన్నీ కుదరవులే అని. ఎందుకంటే ఇక్కడ మీరు గమనిస్తే కనుక అమెరికాకి, ఇరాన్కి ఒప్పందాలు ఉన్నాయి. ఒప్పందానికి కారకుడు ఎవరు? బుధుడు. బుధుడు పాపగ్రహాల్లో ఉన్నప్పుడు మీకు ఒప్పందం ఎక్కడ కుదురుతుంది? సింపుల్ లాజిక్ కదా. అంటే వాళ్ళకు 10 షరతులు పెట్టారు. ఈ 10 షరతులు సెట్ అయితే అంతా శాంతిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. కానీ ఈ సంవత్సరం ఎవరు అధిపతి? కుజుడు మంత్రి అయ్యాడు. ఆయన శనితో కలిసినాడు. దాని తర్వాత అగ్నితత్వ రాశుల్లోకి వెళ్తున్నాడు. సో ఇవన్నీ ఏంటంటే వాళ్ళు ఒప్పుకోలేని షరతులు వాళ్ళు పెట్టడం. ఇది ఒప్పుకుంటే ఇంకేముంది బాబోయ్ అని. వాళ్ళు ఏమంటున్నారు, న్యూక్లియర్ మేము బాంబులు ఎన్నైనా తయారు చేసుకోవచ్చు, మీరు ఆపడానికి వీల్లేదు. అలాగే ఏదైతే ఆ ప్లేస్ ఏదైతే ఉందో
వాటి మీద మేము కంపల్సరీ ప్రతి స్టీమర్ మీద ప్రతి నౌక మీద ఇంత డబ్బులు తీసుకుంటాం. ఇట్లా చాలా షరతులు పెట్టారు. అవేవి కూడా ఒప్పందంలో అంటే అలాంటిది కనుక ఒప్పుకుంటే ఇంకా రేపొద్దున ఇంకో 100 షరతులు పెడతారు. అంతే కదా. కాబట్టి అది కొంచెం ఒప్పందాలు అనేవి సెట్ అవ్వవు. సెట్ అయ్యేటువంటి ఇది కనిపించట్లేదు. రైట్. ఏదో పేరుకు మాత్రం అంటారు కానీ మళ్ళీ ఏదో బాంబు వేయడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అంత వీళ్ళు సీజ్ ఫైర్ చేసుకున్నా కూడా. రైట్. అయితే ఇక్కడ ఇవన్నీ ఒక ఎత్తు అయితే మన కమ్యూనికేషన్ రంగాలు, ఈ వాయు సంబంధించిన, ఈ జల సంబంధించిన ఈ వీటిలో ఉండే సిగ్నల్స్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇంటర్నెట్ ఇవన్నీ ప్రభావం చూపిస్తే బుధుడు ఇంటర్నెట్ కారకుడు కాబట్టి 12 రాసుల వారికి ఎలా ఉంటుంది. మేషం వారు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే 12వ స్థానంలో వచ్చేటువంటి బుధుడు కదా. ఇన్వెస్ట్మెంట్స్ అగ్రిమెంట్స్ విషయంలో చాలా కేర్గా ఉండాలి ఈ 27 రోజుల పాటు. వృషభం వారికి లాభస్థానంలో అధిక గ్రహాలు ఉండడం మంచిదే. కాకపోతే ఈ లాభాల విషయంలోనే కొంతమంది స్నేహితులతో కొంత ఘర్షణ వాతావరణం ఉంటుంది. ఎందుకంటే పంచమాధిపతి వెళ్ళే లాభంలో పాపగ్రహాలతో ఉన్నాడు కదా. అందుకని వీళ్ళు షేర్ మార్కెట్లో పర్టికులర్గా వృషభం వారు జాగ్రత్తగా ఉండాలి. ఇక మిథునం వారు కనుక చూసుకున్నట్లయితే ఈ 4వ భావము, 7వ భావము ఈ కాంబినేషన్స్ వచ్చాయి కాబట్టి పర్టికులర్గా వీళ్ళు ఏదైనా ఒక ప్రాపర్టీ కానీ లేకపోతే ఉద్యోగ సంబంధించిన అంశాల్లోని తొందరపాటు నిర్ణయాలు, మిస్కమ్యూనికేషన్స్ చేయకూడదు. గుర్తుపెట్టుకోండి. ఇక కర్కాటకం వారు దూర ప్రాంతాలకు వెళ్ళే విషయంలో, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ విషయంలోని చాలా కేర్గా ఉండాలి. ఇక సింహం వారు వాహనం మీద వెళ్ళేటప్పుడు ఏదైనా ల్యాబ్స్లోని ప్రయోగం చేసేటప్పుడు అది చాలా జాగ్రత్తగా ఉండాలి. అష్టమ స్థానంలో ఉండే గ్రహస్థితి కదా. ఇంకోటి సింహం వారు కూడా వృషభం వారు లాగే సింహం వారు కూడా ట్రేడ్ చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ట్రేడర్స్కి పర్టికులర్గా చెప్తున్నారు. ఇక కన్య వారికి కనుక చూసుకుంటే 7వ స్థానంలో ఉంది కాబట్టి ఇక్కడ ఏంటంటే వివాహము, వివాహ జీవితము, వివాహ జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే విషయం, బిజినెస్ పార్ట్నర్స్ ఎంపిక చేసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తులవారికి 6వ స్థానంలో ఈ గ్రహాల కలయిక మంచిదే. అంటే స్పోర్టివ్గా ఉండడం ఇట్లాంటివి ఇస్తుంది. కానీ అప్పులు ఇవ్వడం తీసుకోవడం వల్ల లేదా తండ్రి గారు ఆస్తి మూలంగా, ఎందుకంటే 7, 9 అండ్ 12th లార్డ్ బుధుడు అయ్యాడు, ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇక ధనస్సు వారు ఏంటంటే ముఖ్యంగా వీళ్ళు జీవిత భాగస్వామి, వీళ్ళు అంటే వీరికి వీరి జీవిత భాగస్వామి ఇద్దరికి కూడా కొంచెం జాబ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రాపర్టీస్ తీసుకునే విషయంలో కూడా వీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇక మకరం వారికి ఎక్కడ లేని ధైర్యం, ఎక్కడ లేని వాగ్దాటి ఇస్తూ ఉంటుంది ఇక్కడ. కాకపోతే ఏంటంటే 3వ స్థానంలో కదా ఇది, కొంచెం తెలియకుండానే కొంత గురువులతో కూడా ఈ వాగ్దాటి వల్ల కొంచెం గురువులతో కూడా గొడవలు ఇస్తూ ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. ఇక కుంభం వారికి ఏంటంటే ధనభావంలోనే ఈ కాంబినేషన్ ఏర్పడుతుంది కాబట్టి ఫైనాన్షియల్ గా గ్రోత్ ఉంటుంది చెప్పాలంటే. కాకపోతే ఎక్కువ గ్రహాలు ఉన్నప్పుడు ధనము ఇస్తుంది, ధనం మూలంగా గొడవలు ఇస్తుంది, రెండూ ఇస్తుంది అక్కడ. ఎందుకంటే ఎంతైనా ఈ లగ్నానికి శుభుడే అవుతాడు కదా. కాకపోతే ఏంటంటే పాపగ్రహాలతో ఉన్నందుకు దాని మూలంగానే గొడవలు, దాని మూలంగానే రావడం, గొడవలే అది రావడం, ఇట్లా ఉంటుంటుంది. అయితే ఇక కుంభం వారికి అయిపోయిన తర్వాత మీనం వారికి కనుక చూసుకున్నట్లయితే వీరికి స్ట్రెస్ అంటే ఓవర్ ఇన్వెస్ట్మెంట్స్ వల్ల వచ్చే స్ట్రెస్ అని చెప్పుకోవచ్చు చెప్పాలంటే. స్ట్రెస్ కొంచెం సప్తమాధిపతి కూడా అవుతున్నాడు కాబట్టి సప్తమాధిపతి అంటే వివాహము లేదా పార్ట్నర్షిప్ ఎంపిక చేసుకునే విషయంలో వచ్చే స్ట్రెస్లు, కొంచెం చర్మ వ్యాధులు ఉండేవారు కొంచెం వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఉంటే సరిపోతుంది. రైట్ సార్, ఓవరాల్ గా ఈ కాంబినేషన్ డెఫినెట్ గా డెడ్లీ కాంబినేషన్ కాబట్టి దీని నుంచి వచ్చేటటువంటి దుష్ప్రభావాల నుంచి బయటపడాలి అంటే ఎటువంటి ఆరాధన ఖచ్చితంగా యోగిస్తుంది? విష్ణు సహస్రనామాలు మరియు అదే విధంగా చండీ పారాయణము ఇవి చేసుకోవడం ఉత్తమం అండి. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ శక్తి అనుసారం. ఎగ్జాక్ట్లీ. రైట్ సార్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఖచ్చితంగా గోచారంలో జరిగేవి ఎంత ఇంపాక్ట్ ని చూపిస్తాయో మనం కనులారా చూస్తూనే ఉన్నాం. అటు గ్రహణం జరిగిన దగ్గర నుంచి డెఫినెట్లీ అంత ఆ ఉద్దేశంతోనే కదా ఇవన్నీ చెప్పేది కూడా. అందరూ కూడా ప్రపంచం శాంతియుతంగా ఉండాలని కోరుకోవటం మినహాయిస్తే మరి చేతుల్లో ఏముంది అని అంటే అంత ఈశ్వరేచ్ఛ. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. శ్రీమాత్రే నమః.